మార్కెట్లో అమ్మాయిలు దొరక పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఆడపిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎక్కువ సంబంధాలు రావడం వల్ల ఏ అబ్బాయిని చేసుకుంటే బాగుంటుంది, పల్లెటూరులో ఉండి ఆస్తున్న వాళ్ళని చేసుకోవాలా లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళని చేసుకోవాలా అనేది ఇలా ఆలోచనలో పడ్డారనమాట. చూడండి పరిస్థితులు ఏ రకంగా వచ్చేసాయో. అయితే ఒక అబ్బాయి ఒక కామెంట్ పెట్టాడనమాట, మా సోదరికి ఈ మధ్యన పెళ్లి సంబంధం వచ్చింది, పల్లెటూరు సంబంధం ఒకటి వచ్చింది, హైదరాబాద్ సిటీలో సాఫ్ట్వేర్గా పనిచేసే అబ్బాయి, ఈ 2 సంబంధాలు వచ్చాయి, 2 సంబంధాలు బాగానే ఉన్నాయి, కానీ ఏ సంబంధం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచనలో పడ్డాము, మీరు కూడా సలహా ఇవ్వండి అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టారు. ఏంటి విషయం ఏంటంటే, హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేసే అబ్బాయికి 50,000 రూపాయల జీతం, తల్లిదండ్రి ఉన్నారు, ఊరిలో ఒక చిన్న ఇల్లు ఉంది, అంతవరకే ఆస్తులు ఉన్నాయి. అయితే పల్లెటూరు సంబంధానికి వస్తే ఆ అబ్బాయి ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాడు సొంతంగాను. ఊరిలో ఎవరైనా ఎలక్ట్రికల్ పని ఏదైనా ఉంటే కనుక, రిపేర్లు ఏమన్నా ఉంటే ఎవరైనా పిలిస్తే కనుక అక్కడికి వెళ్ళి కరెంటు వర్క్ చేసి ఆ షాప్ని నడిపించుకుంటూ ఉంటాడు. ఆ అబ్బాయికి 2 ఎకరాల పొలం ఉంది, తల్లిదండ్రి ఉన్నారు, ఒక పెద్ద ఇల్లు ఉంది, ఇవి ఆస్తులు. అయితే ఆ పల్లెటూరులో ఉన్న అబ్బాయికి ఆస్తులు బాగానే ఉన్నాయి, ఈ సిటీలో ఉన్న అబ్బాయికి ఆస్తులు పెద్దగా ఏమీ లేవు, ఆ జాబ్ ఒకటే ఉంది. పెళ్ళైన తర్వాత లోన్ పెట్టి తీసుకుంటానని చెప్పేసి ఈ రకంగా చెప్పాడు. పెళ్ళైన తర్వాత లోన్ పెట్టి ఇల్లు తీసుకుంటే అతని జీతంలో సగం జీతం ఇంటికే వెళ్ళిపోతుంది కదా, ఆ జీతంతో వాళ్ళు బతికే పరిస్థితి ఏముంటుంది. చూస్తే 2 సంబంధాలు మంచివే, 2 కుటుంబాలు మంచివే, మరి ఏం చేయాలనేది అర్థం కావట్లేదు మాకు అని చెప్పేసి ఆ అబ్బాయి అడిగాడు అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, మనల్ని అడిగి మీరు సలహా చెప్పండి అని ఆ అబ్బాయి అడిగాడు, బాగానే ఉంది, కానీ అసలు ఈ చేసుకోబోయే పిల్లల ఆలోచన ఎలాగుందో ముందు అది తెలుసుకోవాలి. ఈ కాలంలో పిల్లలు అందరూ చదువుకున్న వాళ్ళే, పల్లెటూరుకి వెళ్ళి అత్తమామని చూసుకుంటూ ఆ ఇంట్లో ఉండమ్మా అని అంటే ఈ పిల్లలు ఉండేలాగా ఉన్నారండి. ఎవరు చూసినా సరే మేము సిటీకి వెళ్ళిపోవాలి, చక్కగా హ్యాపీగా ఉండాలి, భార్యాభర్తలు ఇద్దరే ఉండాలి, సిటీలో చక్కగా లగ్జరీగా తిరగచ్చు అని ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మరి ఈ అమ్మాయి ఎంత చదువుకుంది, మరి ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుందా అనే వివరాలు అయితే ఏమీ చెప్పలేదు. కానీ కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఇలాంటి ఆలోచనలో పడ్డారనమాట. పల్లెటూరులో ఉన్న అబ్బాయిల్ని ఈ రోజుల్లో ఎవరు కూడా చేసుకోవట్లేదు, ఎందుకంటే ఆడపిల్లలు అందరూ కూడా బాగా చదివేసుకున్నారు, సిటీలకు వెళ్ళిపోతున్నారు, హాస్టల్లో ఉంటున్నారు, ఏదో ఒక ఉద్యోగం చేసుకుని నెలకు 20,000 25,000 వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు. అలాంటి వాళ్ళు పల్లెటూరు అబ్బాయిని చేసుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేదు. కానీ ఈ అబ్బాయి మరి ఈ రకంగా అడిగాడు అని అంటే మరి ఆ అమ్మాయి కూడా చక్కగా ఈ తల్లిదండ్రుల మాట వింటుంది అనుకుంటా, మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి, ఏదైనా పర్వాలేదని తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలేసినట్టుంది. అందుకని ఆ అబ్బాయి ఇలా అడిగాడు అనమాట. నిజంగా అమ్మాయి కూడా మంచి అమ్మాయి అనిపించింది. ఈ రోజుల్లో ఇంకా తల్లిదండ్రుల మాటకి గౌరవిస్తున్నారు, తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేశారు అని అంటే గ్రేట్ అనే చెప్పాలి. నా సలహా అయితే ఆ పల్లెటూరు అబ్బాయికి చేయడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే 2 ఎకరాల పొలం ఉంది, సొంతంగా ఎలక్ట్రికల్ షాప్ ఉంది, ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా కూడా బతకగలడు. రేపొద్దున ఒకవేళ వాళ్ళు ఆ ఊర్లో ఉండలేమో అని అనుకుంటే ఎక్కడికన్నా వెళ్ళి ఆ షాపుని పెట్టుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ ఎలక్ట్రికల్ షాపుని చూసుకుంటూ చక్కగా జీవితాన్ని గడపచ్చు. ఎందుకంటే ఆ అబ్బాయి చేతిలో పని ఉంది, ఎక్కడికి వెళ్ళినా బతికేయచ్చు. ఇప్పుడు కరెంట్ పని అంటే ప్రతి ఒక్కరికి అవసరమే, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎవరో ఒకరు రమ్మని పిలుస్తూనే ఉంటారు. అలాంటిది మరి పని చేతి నిండా పని ఉన్నట్టే కదా. ఇప్పుడు కరెంటు సామాన్లు కూడా అందరూ కొనుక్కుంటూనే ఉంటారు, ఆ వ్యాపారం కూడా బాగానే ఉంటుంది, అందులో లాస్ అయిపోతారన్న ఆలోచన ఏమీ ఉండదు. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ షాపుని నడిపించుకోవచ్చు. అదైతే నాకు బాగా అనిపించింది. అత్తగారు మామగారు పల్లెటూరు వాతావరణం అంటారా, ఇంకా అది బ్రహ్మాండంగా ఉంటుంది, దానికి తిరిగే లేదు. నాకైతే ఆ ఎలక్ట్రికల్ షాప్ అబ్బాయికి ఇచ్చి చేస్తేనే బాగుంటుందని అని అనిపించింది. ఇంకా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వస్తే సాఫ్ట్వేర్ జాబులు ఎన్నాళ్ళు ఉంటాయో తెలీదు, ఎప్పుడు ఎవరిని పీకేస్తారో అర్థం కాదు. పైగా ఈ అబ్బాయికి తల్లిదండ్రులు సంపాదించిన ఇల్లు తప్ప ఇంకే ఆస్తులు లేవు. ఒకవేళ ఈ సంబంధం కనుక పెళ్లి చేశారు అని అంటే ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగం చేసినా సరే సిటీలో బతకాలని అంటే ఎంత కష్టంగా ఉంటుందో మనందరికీ తెలుసు. రేపు కనుక పిల్లలు పుట్టారు అనుకోండి, పిల్లల చదువులకి, పిల్లలకి మళ్ళీ సేవింగ్స్ చేయాలన్నా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మరి అవన్నీ కూడా చూసుకోవాలనంటే ఖచ్చితంగా ఇద్దరూ సంపాదించాలి. ఒకవేళ లోన్లు పెట్టి ఏమన్నా ఇల్లు అలాంటివి ఏమన్నా వస్తువులు కొనుక్కున్నారని అంటే జీతం సకానికి సగం కట్ అయిపోయే పరిస్థితి. నిజంగా అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అది నిజంగా అనుభవించే వాళ్ళకే తెలుసు. ఇప్పుడు పైకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఏదో లోన్లు పెట్టేసి అవి ఇవి వస్తువులు కొనేసుకుంటున్నారు, కానీ ఈఎంఐలు కట్టలేక ఎంత సతమతం అవుతున్నారో చూసినాము. పైగా ఈ ఉద్యోగాలు గ్యారంటీ ఉంటాయని అంటే అస్సలు గ్యారంటీ లేవు. ఎవడికి వాడికి కోపం వచ్చినా మనమే మానేయాలి, మనకు కోపం వచ్చినా మనమే మానేయాలి. గాల్లో దీపంలాగా ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. ఈ రెండింటినీ చూసుకుంటే కనుక ఈ పల్లెటూరులో ఉన్న అబ్బాయికి ఇచ్చి చేయడమే బెటర్. వెనకాల 2 ఎకరాల పొలం కూడా ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే పిల్లలకి ఆస్తి అంటూ ఉంటుంది.
ఆడపిల్లని ఇచ్చే తల్లిదండ్రులు అందరూ కూడా ఇలాగే చూసుకుంటారు. వెనకాల ఏం ఆస్తులు ఉన్నాయి అబ్బాయికి, రేపొద్దున సెక్యూర్గా ఏముంటుంది, భార్య పిల్లల్ని పోషించగలడా, ఇలాంటివన్నీ ఆలోచిస్తారు. పల్లెటూరు అని అనుకుంటాం కానీ ఈ రోజుల్లో పల్లెటూరులో వాళ్ళు కూడా ఏదో ఒక బిజినెస్ని వ్యాపారాన్ని చేసుకునే బతుకుతున్నారు. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్లు కూడా ఎంతోమంది చేసుకున్నారు. ఈ అమ్మాయి కనుక కొంచెం చదువుకున్న అమ్మాయి అనుకోండి, చక్కగా ఇంట్లో ఉండి ఏదన్నా బిజినెస్ చేసుకోవచ్చు. ఆ అబ్బాయికి తోడుగా సహాయంగా ఉండి తన ఎలక్ట్రికల్ షాప్ ఏదైతే ఉందో అది చూసుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళ లైఫ్ వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేదు. వెనకాల తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా ధైర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ సిటీలో ఉండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ మరి భార్యాభర్తలు ఇద్దరు సంపాదించడం, తల్లిదండ్రులు చూస్తే ఎక్కడో ఉండడం, ధైర్యం అంటూ ఏమీ ఉండదు. ఇంకా వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకోవాలి, వీళ్ళ సంపాదన వీళ్ళకి ఏ కష్టాలు వచ్చినా వీళ్ళే భరించాలి. పేరుకు చెప్పుకోవడానికి 50,000 జీతం అని అనుకుంటాం కానీ ఇంటి రెంట్లు, వాళ్ళు తినడానికి, వాళ్ళు తిరగడానికి ఇవన్నీ లెక్కలేసుకుంటే 50,000 ఏం సరిపోతాయండి ఈ రోజుల్లో. మరి ఇలాంటి లెక్కలు కూడా వేసుకోవాలి. కాబట్టి అలాని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు తక్కువ అని అంటే అలా అని కాదు, మనం కూడా పిల్లలకి సెక్యూర్గా ఏది ఉంటుంది అనేది కూడా ఆలోచించుకొని పెళ్ళిళ్ళు చేయాలి. ఈ మధ్య అమ్మాయిలు దొరక్క ఎంతోమంది అబ్బాయిలు పెళ్లి సంబంధాలకు ఎదురు చూస్తున్నారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళనైతే ఎవరూ కూడా చేసుకోవట్లేదు. ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా బాగా ఆలోచించి మరి ఆస్తున్న వాడికి ఇస్తే బెటరా, మరి సిటీలో ఉన్నవాడికి ఇస్తే బెటరా అనేది కూడా మీరు కూడా ఆలోచించుకోవాలి. పెద్దవాళ్ళు తల్లిదండ్రుల అనుభవం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి విషయాలు తెలుసు. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి, మనం కూడా ఇలా ఏదైనా సలహాలు ఇస్తే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఏది మంచి ఏది చెడు, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా వాళ్ళకు కూడా కొంచెం అవగాహన ఉంటుందన్నమాట. మీరు కూడా ఏ సంబంధం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఏమైందంటే కన్ఫ్యూజ్లో పడిపోతున్నారు. ఏ సంబంధం చేసుకోవాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుని సిటీలో ఉంటే ఆ ఉద్యోగం గ్యారంటీ ఉంటుందా లేదా, పల్లెటూరులోకి పోయి అత్తామామని చూసుకుంటూ వాళ్ళకి గొడ్డు చాకరీలు చేసుకుంటూ ఆ పల్లెటూరు వాతావరణంలో ఉంటే అది బాగుంటుందా, ఏది బాగుంటుందని చెప్పేసి ఆడపిల్లలు కూడా ఆలోచనలో పడ్డారనమాట. ఇది జరుగుతున్న పరిస్థితి. ఈ మధ్య ఏంటంటే ఇంకా అమ్మాయిలు తక్కువైపోయి ఒక అమ్మాయికే 10 సంబంధాలు రావడం, ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు ఏ సంబంధం చేస్తే బాగుంటుందని వీళ్ళు ఆలోచనలో పడ్డం, ఇది జరుగుతున్న పరిస్థితి. ఒకప్పుడేమో ఎంతోమంది మగపిల్లలు ఇళ్ళకి వెళ్ళి పాపం పెళ్లి సంబంధాల కోసం అడుగుతూ వస్తూ వెళ్ళేవారు. అలాగే వాళ్ళు కూడా మన ఇళ్ళకి రావడం, పెళ్లి చూపులు చూసుకోవడం, అమ్మాయి నచ్చలేదని చెప్పడం, వెళ్ళిపోవడం, ఇలాంటివి ఎన్నో జరిగేవి. కానీ ఇప్పుడు చూసారా, వ్యవహారం అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిలే వెళ్ళి అబ్బాయిలను చూసుకునే పరిస్థితికి వచ్చింది. ఎవరిని చేసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతున్నారనమాట. ఏ ఆడపిల్లని ఇచ్చే తల్లిదండ్రులైనా సరే వెనకాల ఆస్తులే ఉన్నాయి, పిల్లకి అండగా సెక్యూరిటీగా ఏముందనేదే చూసుకుని చేస్తారు. మీ అమ్మాయి ఆలోచన ఏంటో, మీ అమ్మాయి వెళ్ళి అసలు అక్కడ ఉంటుందో లేదో అవి కూడా తెలుసుకోండి ఫస్ట్. కానీ మళ్ళీ ఆ అమ్మాయి నాకు పల్లెటూరులో పాడేశారా, నేను పల్లెటూరుకు వెళ్ళి ఉండాలా, నేను ఇంత చదువుకుని గుమ్మం కదలకుండా అక్కడ వాళ్ళందరికీ చాకరీ చేయాలని ఈ అమ్మాయి కూడా అలా దెబ్బలాడింది అనుకోండి, అప్పుడు మనం ఏమీ చేయలేం. కాబట్టి ముందు అమ్మాయి నిర్ణయం తీసుకోండి. అమ్మాయికి ఏది ఇష్టం అనుకుంటే అది చేయండి. అలాగే పెద్దవాళ్ళు కూడా ఆస్తుల విషయాల్లో బాగా ఆలోచించండి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే గ్యారంటీ లేవు. బయట మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముందు ఆస్తులు, ఉద్యోగాలు ఇవి కాదు, వీటితో పాటే అసలు ముందు ఎంక్వైరీ చేసుకోండి. ఆ అబ్బాయి కుటుంబం గురించి, ఆ అబ్బాయి మంచివాడా కాదా, ఎన్నాళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఆ అబ్బాయి గుణగణాలు ఏంటి, వాళ్ళ బంధువులు, వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని ఎవరినైనా సరే తెలిసిన వాళ్ళని ముందు ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఏ సంబంధం మంచిదని అనిపిస్తే మీరు ఆ సంబంధానికి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఆస్తున్న వాడికి చేస్తారు. ఆ అబ్బాయి గుణగణాలు మంచివి కాదో, అంటే వాళ్ళ కుటుంబంలో ఏమన్నా తగాదాలు ఉన్నాయో, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, మీ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఇంకా గొడవలు తగాదాలు పెరగడం తప్ప ఇంకా ఏమీ ఉపయోగం ఉండదు. ఆస్తి ఉందని చేసినా కానీ అమ్మాయి సుఖంగా ఉండాలి కదా. ఇలాంటివి కూడా బాగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అప్పుడు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోండి. అలాగే మీ అమ్మాయి ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుందో, మీ అమ్మాయి ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతుందా, ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుందా, ఆ అమ్మాయితో మాట్లాడి అప్పుడు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.